హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగులో మనము 11వ పాఠమైనటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠం నేర్చుకుంటున్నామండి. ఇక్కడ రాసినటువంటి వారు రాయబోలు సుబ్బారావు. ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ చదవండి ఆలోచించండిలో మనకి ఇక్కడ భరతమాత ఫోటో ఇచ్చారు. అలాగే మనకు ఇండియా అవుట్లైన్ మ్యాప్ ఇచ్చారు. తర్వాత ఒక చిన్న పద్యం లాగా ఇచ్చారండి. ఒక్కసారి మనం చదివినట్లయితే, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏంటిదట మనమాట? మన దేశాన్ని ఎవరు ఎదురైనా కూడా మన తల్లిని అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, మన జన్మనిచ్చినటువంటి తల్లికి జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరు? భరతమాత. కాబట్టి మనం ఖచ్చితంగా గౌరవించాలి, మనం కాపాడుకోవాలి మన దేశాన్ని. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే పాఠం ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం చూసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కింద మనకు లింక్ ఇస్తాను నేను, వాట్సాప్ గ్రూప్కి సంబంధించింది. మీరు ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వగలరు. అట్లాగే మనకు 3rd నుండి ఇప్పుడు ఇది 7th కదండి, 7th ఇది ఇంకొక లెసన్ తోటి మనం 8thలో ఎంటర్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా 3rd నుండి సీరియల్గా చూసుకుంటారండి, అయితేనే మీకు అర్థమవుతుంది. ఒకటేసారి 6th 7th ఈ వీడియోస్ చూస్తే ఏమవుతుందంటే మీకు అర్థం కాదు. కాబట్టి ఈ సీరియల్ వీడియోస్ ప్లేలిస్టులు ఉన్నాయి, సైన్స్ అండ్ సోషల్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఒక్కసారి విజిట్ కండి. ఓకేనా? భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం, సిరి సంపదలకు పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహానీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం. సంస్కృతి సాంప్రదాయాలట అంటే కల్చరల్ అండ్ ట్రెడిషన్స్కి మనము నిలయం. ఎస్, ఉపనిషత్తులు, వేదాస్ ఇవన్నీ కూడా మన దగ్గర నుండే వచ్చినాయండి. ఓకేనా? నెక్స్ట్, సిరి సంపదలకు పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. మనం అగ్రికల్చర్లో చూసినట్ల మనమే ఫస్ట్ ఉంటాం. ఓకేనా? తర్వాత ఎందరో మహానీయులకు ఇది పుట్టినిల్లు. ఎస్, మనకు జీరో కానివ్వండి, ఆర్యభట్ట, తర్వాత రామానుజన్, తర్వాత ఎందరో మహానీయులు ఉన్నారు మన దగ్గర. ఓకే, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటిది? యూనిటీ ఇన్ డైవర్సిటీ. దాదాపుగా మనకు 21 టు ఎంత మనకు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. మొత్తం 1652లో 22 కాన్స్టిట్యూషన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఆ లాంగ్వేజెస్ 22 ఉన్నాయంటే 22 గుర్తించినటువంటి కల్చర్స్ ఉన్నాయి. అంటే 1652 కల్చర్స్ ఉన్నప్పుడు ఇన్ని కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఉన్నాక కూడా మన భారతదేశం ఎంత యూనిటీతో ఉంటుంది అనేది అక్కడ ఇచ్చిర్రు అన్నట్టు. ఓకేనా? కాబట్టి మన దేశ గౌరవాన్ని, దేశభక్తిని ఎవరు పిల్లల్లో చాటాలనేదే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. ఓకేనా? స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాలు పారిన భాగ్యసీమై వరిలీ నదియు భరతఖండము భక్తి పాడరాతముడా అని మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు కూడా చదవండి. మన అందరికీ తెలిసిన విషయమే. మనం ఏం చెప్తాం? ఓన్లీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి మిత్రులకు, అలాగే మనకు ఎస్ఏ మిత్రులకు. ఎస్ఏ వారు 8th వరకు మన దాంట్లో చదవండి, 9th 10th మీరు చదువుకోండి టెక్స్ట్ బుక్స్లలో. ఓకేనా? మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంకా మనకు ఇదంతా కూడా పార్ట్ 1 పార్ట్ 2 అంటే మనకు పద్య ఇదంతా గేయ రూపంలో ఉంటుంది. ఒక్కసారి మనకు సారాంశం కూడా మీరు చదువుకోండి. మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. దానికన్నా ముందు కొన్ని మనకు ఏంటిది నార్మల్గా భాషను గురించి తెలుసుకుందాం. తర్వాత మనము కొన్ని చూద్దాం. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాంలో మనం ఆల్రెడీ ముందుగా ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం నేర్చుకున్నాం. ఒక్కసారి మనము ఇదంతా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి చదివేసినాక ఇటు వచ్చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మనకు అర్థాలు చూద్దాం. ఇక్కడ అర్థాలు, స్త్రీ అంటే ఏంటిది? సాలె పురుగు లేదా మనకు సంపద. ఇది ప్రీవియస్లో టెట్ 2024లో అలాగే 23లో అడిగినట్టు ఉంది. అంటే 24లో అడిగారు, 23 అనేది డౌట్. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆది కవి అంటే ఏంటిది? ఆది కావ్యం అంటే ఏంటిది? రామాయణం. ఓకేనా? బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు. ఇది 2025లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్. ఓకే, విపినం అంటే అడవి. నెక్స్ట్, భంగము అంటే అలలు లేదా ఆటంకము అని కూడా మనం అనొచ్చు.
భూతం అంటే ఏంటిది? పై భాగం. ఓకేనా? మేలవింపు, కలకలుపు. మధువు అంటే తేనె. ఒక్కసారి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, మేము ఏదైనా తప్పుగా ఒకటి అటు ఇటు చెప్పినట్లయితే మీరు ఈ క్లాస్ అయిపోయినాక టెక్స్ట్ బుక్ వెనకాల అర్థాలు ఉంటాయండి. ఆ అర్థాలలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మొన్న మన హరిత్ దగ్గర తప్పు చేసినాం. మేము తప్పు చేసింది ఒప్పుకుంటున్నాం, అది ఎవరు ఒప్పుకోరు. ఓకేనా? కాబట్టి హరిత్ దగ్గర దిక్కులు అనేది చెప్పినాం, కానీ దిక్కులు కాదు. నెక్స్ట్ ఏంటిది? సింహం అనే అర్థం దాన్ని. కాబట్టి అట్లా 1, 2 తప్పు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మనిషి అన్నవాడు తప్పు చేయక ఉండలేడు. ఓకే. మధువు అంటే తేనె, దీప్తి అంటే కాంతి, తర్వాత మనకు ఋషి అంటే ఏంటిది? ముని లేదా తాపసి. ఇట్లా ఉంటాయి. తర్వాత ఇంకొన్ని చూద్దాం. బానిసత్వం అంటే ఏంటిది? దాస్యం అన్నట్టు. ఒక్కసారి చూసుకోండి మీరు కూడా. గొప్పవారు అంటే క్రాంతు ఏంటిది? క్రాంత హృదయులు. ఓకేనా? క్రాంత హృదయులు. నెక్స్ట్ వేడిగా అంటే ఏంటిది? సెగ. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే కొన్ని మనకు నానార్థాలు ఇచ్చారు. అంటే విపినం అంటే అరణం, అరణ్యం అని కూడా అంటాం మనం. నెక్స్ట్ ధరణి అంటే నేల, భూతలం. చిరస్థాయి అంటే ఎల్లప్పుడూ అని అర్థం. ఇప్పుడు ప్రార్థిస్తున్నట్లు సమానార్థక వాక్యం, తర్వాత సందేహార్థ వాక్యం, అనుమతి అర్థవాక్యం, నిషేధార్థ వాక్యం. దీని గురించి మనం ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం. ఓకే. కొంచెం స్లైడ్స్ అటు ఇటు కన్ఫ్యూజ్ అయినాయండి. ఒకసారి చూసినట్లయితే మనకు ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూసినట్లయితే మీరు ఏంటిది? సమాన అర్థాన్ని అంటే ఏంటిది? పర్యాయపదం లేకపోతే నానార్థం అని కూడా మనం అనొచ్చు. ఓకే. మనకి ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాంలో వచ్చేద్దాం ఇప్పుడు. ఈ శిల్పం ఎంత అందంగా ఉందో. ఇది ఏంటిది? ఎక్స్ప్లెనేటరీ అంటే ఏంటిది? ఆశ్చర్యార్థక వాక్యం. పనిని త్వరగా పూర్తి చేయాలి. ఇక్కడ ఏమిచ్చారు? ఫుల్ స్టాప్ అంటే ఏంటిది? ఇది చెప్పండి, మీరే చెప్పాలి. ఇక కొంచెం మనము ప్రాక్టీస్ అనేది చేయాలి. మనకు ఈజీగా రాదు కదా ఏది కూడా. కాబట్టి నేర్చుకోవాలి ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మరి ఇదేంది మ్యాథ్సా అని అనిపిస్తుంది నాకు, కానీ చేయాలి. 1, 2 బిట్స్ టెక్స్ట్ బుక్లో నుండే ఇస్తాడు, బయట నుండి అయితే అడగడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. విద్యార్థక వాక్యం అన్నట్టు అంటే విధిగా చేయాలి పనిని, లేదా ఆర్డర్ వేస్తున్నారు అని అర్థం దాన్ని. తర్వాత చుట్టాలు ఎప్పుడు వస్తారు. ఇదేంటిది? మీరు చేయండి. తర్వాత మనము ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ పుస్తకం వేల ఎంత? ఏంటిది? ప్రశ్నార్థక వాక్యం. పాఠం అందరూ చదువుకొని రండి. ఇది ఆర్డర్ వేసిండు. తర్వాత మీరు నా నుండి తెలుసుకోండి. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం, కింది వాక్యాలను చూద్దాం. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. ఎస్, వేడుకుంటున్నాను. నెక్స్ట్ మిమ్ములను నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరు రావాలి. ఇదంతా కూడా ఏం చేస్తాడు? రిక్వెస్టింగ్గా ఉంది ఇదన్నీ కూడా. ఓకే. ఎట్లా ఉంది? రిక్వెస్టింగ్గా అంటే ప్రార్థిస్తున్నట్లు ఉంది. ఈ 3 వాక్యాలలో ఒకరిని మరొకరు ప్రార్థిస్తున్నట్లు ఉంది కదా. ఇట్లా ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యమే ప్రార్థనార్థక వాక్యం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రార్థనార్థక అంటే ఏంటిది? ప్రార్థన అంటే రిక్వెస్ట్. విద్యార్థక అంటే ఏంటిది? విధిగా చేయాలి. ప్రశ్నార్థక అంటే ఏంటిది? ప్రశ్న. ఆశ్చర్యం అంటే ఏంటిది? ఆశ్చర్యార్థక వాక్యం. ఇంత ఈజీగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ నేను ఉన్నత చదువు చదవగలను అంటే ఏంటిది? ఇది ఎబిలిటీని చూపెడుతుంది. ఓకేనా? ఎస్, ఐ విల్ స్టడీ హయ్యర్ స్టడీస్. ఓకే. నెక్స్ట్ నడిచి వెళ్ళగలను. ఎస్, ఐ విల్ వాక్ అంటే ఏంటిది? ఇది కూడా ఎబిలిటీ. భయం లేకుండా మాట్లాడగలను అంటే ఏంటిది? ఈ వాక్యాలు ఒకరి సామర్థ్యం. ఎబిలిటీ అంటే ఏంటిది? ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉన్నట్లు కనబడుతున్నాయి కదా. సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యమే ఏంటిది? సామర్థ్యక వాక్యం. నెక్స్ట్ అతడు వస్తాడో రాడో డౌట్గా ఉన్నది ఈయనకు. ఓకే. రేపు వర్షం పడవచ్చు, అది కూడా డౌటే. ఈరోజు ఎండ కాస్తుందో లేదో. అవును, ఈరోజు ఎండ కాస్తుందో లేదో. ఇవన్నీ కూడా డౌట్ అంటే ఏంటిది? మనకు సందేహం. ఈ 3 వాక్యాల్లో పని జరుగుతుందో లేదో అనే సందేహం వ్యక్తం అవుతున్నది. పని జరుగుతుందో లేదో అనే సందేహం కలిగేటట్లున్న వాక్యాన్నే మనము సందేహార్థక వాక్యం. లోపలికి రావచ్చు. ఎస్ అంటే ఏంటిది? ఈయన అనుమతిస్తున్నాడు అన్నట్టు. కొద్దిసేపు టీవీ చూడవచ్చు. ఓకే. మీరు వెళ్ళవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం వాటి గురించి ఎక్స్ప్లెనేషన్. ఈ వాక్యాలు అనుమతిని ఇస్తున్నట్లు ఏంటిది? అనుమతిని ఇస్తున్నట్లు ఉన్నాయి అంటే ఇవి అనుమత్యార్థక వాక్యం.
ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యమే అనుమర్త్యక వాక్యం. ఇతరులను ఎగతాళి చెయ్యవద్దు, నీటిని వృధా చెయ్యవద్దు, వద్దు వద్దు. ఓకే. నెక్స్ట్ ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఓకే. నెక్స్ట్ ఈ వాక్యాలు ఆయా పనులను చెయ్యవద్దు అంటే ఏంటిది? నిషేధం అన్నట్టు. అంటే ఏంటిది? స్టాప్ అన్నట్టు చెబుతున్నవి. ఏంటిది? నిషేధిస్తున్నవి కనుక ఇవేమంటారు? నిషేధార్థక వాక్యాలు. ఒక పనిని చెయ్యవద్దనే నిషేధించే అర్థాన్ని సూచించేదే నిషేధార్థక వాక్యం. కొంచెం రోజుకు దాదాపుగా మేము నిజంగా అండి 3 క్లాసెస్ చెప్తున్నాము. అలాగే దానికి ఎడిటు ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. నేను కూడా యాస్పిరెంటే. నేను అంత ఘోరం అంటే ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి మనకు. ఈ డిఎస్సి టెట్ కానివ్వండి ఇట్లా. కాబట్టి నాకు ఒక వాయిస్ అనేది అటు ఇటు కావచ్చు, కానీ మిస్టేక్స్ అనేది మీరు చూసుకోండి ఒక్కసారి. దాన్ని పట్టుకొని ఇట్లా అని జడ్జ్ చేయడం అనేది చేయకండి. ఎందుకంటే ఎవరైనా కూడా మిస్టేక్స్ ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, స్పెల్లింగ్స్ కానివ్వండి, ఎవరైనా కూడా పర్ఫెక్షన్ ఎవరు కూడా ఉండరు. మనకు చెప్పేటువంటి ఎక్స్పర్ట్స్ సార్స్ కూడా ఉండరు. ఓకే. కింది వాక్యాలను చదవండి. అవసరమైన చోట తగిన విరామ చిహ్నాలు ఉంచండి. అవి ఏ రకమైన వాక్యాలో గుర్తించండి. అట్లా అనుకోకండి. నేను చెప్పింది విన్నారో లేదో అంటే ఏంటిది? ఇది డౌట్. అట్లా అనుకోకండి అంటే ఏంటిది? అట్లా అనుకోకండి అంటే ఏంటిది? ప్రార్థిస్తున్నట్లు. ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో డౌటే. మీరెప్పుడైనా రావచ్చు. ఎస్, అనుమతి. ఓకే. అనుమతి లేకుండా లోనికి రావద్దు, వద్దు అంటే ఏంటిది? నిషేధం. ఓకే. మీరు భోజనానికి వెళ్ళవచ్చు. ఎస్, అనుమతి. అబ్బా ఎంత వర్షం కురిసింది అంటే ఏంటిది? మనకు ఆశ్చర్యార్థక వాక్యం. మనసు పెట్టి వినండి. ఓకే. ఇవన్నీ కూడా మనకు వాక్యాలు ఉంటాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఇక్కడ కెప్టెన్ ఎవరిది? విజయ రఘునందన్ రావు గురించి చదువుకోండి, తెలుసుకోండిలో ఉన్నది. మీరు ఒక్కసారి ఇది చదివేయండి. మనం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. నార్మల్గా నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు ఎప్పుడైనా కూడా మనం ఇంపార్టెంటే చూసుకోవాలి. ఇక్కడ 5/8/1939లో జన్మించాడు. ఎక్కడ అంటే మనకు తను గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ కెప్టెన్ విజయ రఘునందన్ రావు. పాకిస్తాన్ దురాక్రమణకు ఎదుర్కొని మాతృదేశ సంఘర్షణకై అసూలు అర్పించిన అమరుడు కెప్టెన్ విజయ రఘునందన్ రావు. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో జన్మించాడు. తర్వాత ఇదంతా కూడా అతని గురించి అండి. మనకి ఇక్కడ మనం ఓన్లీ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఒక్కసారి చూద్దాం. తలలో గుళ్ళెం వెళ్ళి అంటే ఏంటిది? మనకు బుల్లెట్ వెళ్ళి చనిపోయిందంటే. ఓకేనా. ఇప్పుడు ఇది చనిపోయినటువంటి డేట్. నెక్స్ట్ కరీంనగర్ మిషన్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఉన్నాయి. దీంట్లో స్ఫూర్తి సమాజ సంస్థలో ఉన్నారు. తర్వాత వీరచక్ర అవార్డు కూడా వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.